పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ లో ప్రచారం మరింత స్పీడప్ చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరులో పర్యటించారు. కిష్టంపేటలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన బతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి అని చెప్పి తొలి ఉద్యమంలో 1969 ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఇవాళ మనం చూస్తున్నాము 10 సంవత్సరాల తర్వాత నిరుద్యోగుల సమస్య, రైతుల సమస్య, మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరూ ఒకసారి గమనించాలి. దోపిడీ రాజ్యాంగం చూసినారు కానీ ప్రజా సేవ ఎట్లుంటది, ప్రజా పరిపాలన ఎట్లుంటది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సేవా కార్యక్రమాలు ఎట్లా చేసినాయని చెప్పడం నా బాధ్యత. ఇంతకు ముందు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కూడా కడతామని చెప్పి ఏదైతే మాటిచ్చినారో ఒక్క పని కూడా పూర్తి చేయని ఘనత మన టీఆర్ఎస్ పార్టీ నాయకులదని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనం ఎవరికంటే తక్కువ కాదు, మనకు కూడా దిమాక్ ఉన్నది, మనకు కూడా తెలివి ఉన్నది, కష్టపడితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవారు. మన సింగరేణి బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి 500 మంది పైగా ఉద్యోగాల సంస్థలు నేను సొంతంగా ఇచ్చిన అని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ లా మన కోసం నిధులు పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. బస్సు ప్రయాణము ప్రకటించడం జరిగింది ఎలక్షన్స్ ముందు. మాటకి కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. బస్సు ప్రయాణంలో కూడా ఇప్పుడు మహిళలకు టికెట్ అడగని పరిస్థితి ఉందని చెప్పి అందరూ సంతోషంగా మహిళలకు స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్ గుర్తు చేస్తున్నాను. వినోద్ గారి ఆదేశాలతోటి దాని మీద ఖచ్చితంగా పనిచేసి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చేటట్టు చేసే బాధ్యత మాదని చెప్పి మీ అందరు తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజీలు తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లల కోసము మంచిగా చదువుకునే అవకాశం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి గుర్తించి వినోద్ గారు ఎంతో కృషి చేసి చెప్తున్నారు. ఇక్కడ కాలేజీలు కూడా తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు అందరు కలిసి నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వాడి లెక్క, ఇక్కడ చాలా మంది తాతలు అవ్వలు ఉన్నారు, మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క నన్ను భావించి నాకు మీరు ఆశీర్వదిస్తే, ఇక్కడ యువకులు కూడా చాలా మంది ఉన్నారు, నన్ను ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా భావించి నాకు సహకరిస్తే ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం జరిగేటట్టు మీ గొంతునవుతా పార్లమెంట్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్ల పైన కుంభకు చేసుకొని వాళ్ళ సొంత కుటుంబానికి తిన్నారు, వాళ్ళ కడుపులు నింపుకున్నారు. కానీ పేద ప్రజల కడుపు కొట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు అందరూ ఒకసారి గుర్తించాలి. ఖచ్చితంగా ఇక్కడ నీటి సమస్యల మీద కూడా పనిచేసి, ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ఈ మురికి కాలువలు, డ్రైనేజీలు అన్ని ఓపెన్ గా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద పనిచేసి కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మళ్ళొకసారి మాటిస్తూ, మీరు ఎట్లా నాకు ఇచ్చిన మెజారిటీతో గెలిపించిన ఆశీర్వాదాన్ని మా వంశీపేట కూడా ఇచ్చి మీరు ఆశీర్వాదం ఇస్తారని పూర్తి ఒక ఆశ ఉన్నది. మన క్యాటర్కి ఇంకోసారి విశ్వాసం ఇప్పించేదలుచుకున్నా. వంశీపేట వచ్చిన తర్వాత మన పెద్దపల్లికి రకరకాలుగా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే మన బీదకరమైన బెల్లంపల్లి అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి కానీ మీరు అందరూ సహకరించమని, అది మ్యూచువల్ కన్సెంట్ కింద అనుకోని, మన మ్యూచువల్ కెపాసిటీ అనుకోండి, ఇక్కడ ఉన్న బీద ప్రజలకు అందరికీ కాపాడుకునే ఒక కార్యక్రమాలు అనుకోండి. మనం అందరం కలిసికట్టి పనిచేస్తే మా వంశీపేట మంచి మెజారిటీతో గెలుస్తారని పూర్తి ఒక ఆశ ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను మీకు విశ్వాసం ఇప్పించదలుచుకున్నా. మనం అందరం కలిసికట్టి పనిచేస్తాం. మా వంశీపేటని గెలిపియండి, ఆశీర్వదించండి. నేను మీ ఎంబడి ఎల్లకాలం మన బెల్లంపల్లికి నథింగ్ లెస్ దెన్ 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఇప్పించే కార్యక్రమాన్ని నేను మా తమ్ముడు పెట్టి చేస్తున్నాను. ఇది ఎందుకంటున్నామంటే పనిచేసే సత్తా ఉన్నది, ధైర్యం ఉన్నది, ప్రజలు ఇచ్చిన తీర్పు ఉన్నది. ఈ తీర్పును కాపాడుకోవాలంటే ఇటువంటి ఫండ్ తీసుకొచ్చే బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందుకోసం దయచేసి మీరు అర్థం చేసుకోండి. 100 రోజులు అయింది, ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది, మా వంశీబాబాకి 5 ఏళ్ళు ఉన్నది. మీరు కల్పిస్తే నేను మా వంశీబాబా కలిసి 300 కాదు, దేవుని దయ వల్ల ఇంకెంత ఎక్కువ రాగలుగుతుందో రాని కూడా పూర్తిగా ప్రయత్నిస్తానని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. పార్లమెంట్ లో రేపు
మరి మీ అందరి అభిమానంతో, మీ అందరి దయతోటి, మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్న వంశీ ఈరోజు విద్యావంతుడు. ఈరోజు ఎందుకంటే ఎప్పుడో 80-70 సంవత్సరాల వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థులుగా మనం చూసాం. ఒక విద్యావంతుడు, ఒక ఆశయాలు ఉన్నవాడు. ఎందుకంటే ఆయనకు డబ్బు అవసరం లేదు. ఏదో పార్లమెంట్ ఎంపీగా నేను ఫ్యాక్టరీ పెడతా లేదా డబ్బులు సంపాదిస్తానని ఆలోచన లేదు. ఎందుకంటే వినోద్ గారు కానీ వివేక్ గారు కానీ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వారు స్వతహాగా ఇతరులకు లాభపడుతూ మరి పరిశ్రమల్లో పెద్దలు కాకా గారి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందారు. కనుక ఆయనకి సేవ, ఒక ఆలోచన సేవతోటి మరి వాళ్ళకున్న ఇండస్ట్రీస్ లో కూడా ఎండి స్థాయిలో ఉన్న నాయకుడు. మరి మీ మొత్తం ఫ్యాక్టరీ నీకు ఇస్తా నడిపించుకో అన్నప్పటికీ కూడా మరి పెద్దలు కాకా వెంకటస్వామి గారి ఆలోచనతోటి, ఆశయాలతోటి రాజకీయంగా నాకున్నంత వయసు ఉన్నంత వరకు ఒక సేవ చేయాలని ఒక ఆలోచనతోటి మన ముందుకు వచ్చారు. దాన్ని నచ్చే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనకు చేతి గుర్తు కేటాయించింది. కనుక ఈరోజు తాండూరు మండల కేంద్ర పెద్దలకు గతంలో కన్నా ఒక అభివృద్ధి రోజు ముగ్గురు ఉన్నారు మీకు. ఇటు వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు, తెల్లారి రేపు వచ్చే మన వంశీ ఉన్నాడు. కనుక ముగ్గురు ఈరోజు పార్లమెంట్ నిధులతోటి కానీ అసెంబ్లీ నిధులతోటి కానీ మరి ఈరోజు అవకాశం ఉంది. కనుక గతంలో కన్నా ఎక్కువ మన తాండూరు వైపు కానీ, తాండూరు కేంద్రం కానీ, అదేవిధంగా ఈ మండల కేంద్రాల్లో ఉన్న కానీ బిల్లం వినియోగం కానీ తప్పకుండా అభివృద్ధి అవుతుంది.